హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ మామ్ విత్ యశు కుకింగ్ వరల్డ్ ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చి ఈ సీజన్లో దొరికే పండు మిర్చితో పచ్చడి అయితే చేస్తున్నాను. ఇది చాలా చాలా బాగుంటుంది. మనం దీన్ని బెల్లం వేసుకుని చేసుకుందాం, అది ఇంకా బాగుంటుంది. ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. చూసారు కదండి, పచ్చడి చాలా కలర్ఫుల్గా జ్యూసీగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా, చూస్తుంటేనే నీళ్ళు ఊరుతున్నాయి. టేస్ట్ కూడా అంతే బాగుందండి. నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ అన్ని పాటిస్తూ చేసుకున్నట్లయితే పచ్చడి అనేది ఎక్కువ కాలం నిలువ ఉంటుంది, అస్సలు పాడవదండి. ఈ పచ్చడి రైస్ అలానే టిఫిన్ ఐటమ్స్ లో కూడా చాలా బాగుంటుంది. పెరుగన్నంతో పాటు తింటూ ఉంటే ఆ టేస్ట్ అనేది చెప్పనవసరమే లేదు, అంత బాగుంటుంది. మరి ఎలా చేయాలి ఈ వీడియోలో అయితే చూసేద్దామా. దీనికోసం 1/2 కేజీ పండు మిర్చిని శుభ్రంగా వాష్ చేసుకుని ముందే ఆరబెట్టుకున్నాను. వాటర్ ఏమీ లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. తర్వాత కావాల్సింది చింతపండు అండి. 1/2 కేజీ మిర్చికి 120 గ్రామ్స్ చింతపండు అయితే కరెక్ట్ గా సరిపోతుంది. దీనిని ఎలాంటి పెంకు లేకుండా చూసుకుని అయితే మిక్సీ జార్ లోకి వేసుకోవాలి. అలానే దీంట్లోకి 100 గ్రామ్స్ వరకు సాల్ట్ని అయితే వేసుకుంటున్నానండి. ఫస్ట్ అయితే 100 గ్రామ్స్ వేసుకుంటున్నాను, తర్వాత అడ్జస్ట్ చేసుకుందామని. సో 100 గ్రామ్స్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే మనకి మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లోకి 80 గ్రామ్స్ వరకు బెల్లాన్ని అయితే వేసుకుంటున్నానండి. మంచిగా ఇసుక అనేది లేకుండా ఉండేటువంటి బెల్లాన్ని అయితే వేసుకోవాలి. తర్వాత ఒకసారి మిక్సీ పట్టుకుందామండి. ఇలా మిక్సీ పట్టుకున్న చింతపండు బెల్లం ఏదైతే ఉందో దాన్ని వేరొక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న పండు మిర్చి ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. కాకపోతే మరి మెత్తని పేస్ట్లా అయితే మిక్సీ పట్టకూడదండి, కొంచెం బరకగా అంటే పలుకు పలుకుగా ఉన్నట్లయితే పట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా పట్టుకున్న పండు మిర్చి పేస్ట్ని మనం చింతపండు బెల్లం దాంట్లోకి అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం చింతపండు అలానే పండు మిర్చి పేస్ట్ ఏదైతే ఉందో అదంతా కలిసేలా అయితే బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఇలా మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలండి. తర్వాత దీనిని ఒక రోజు అంతా అట్టే పెట్టేసుకోవాలి. మీకు కుదిరితే ఇలా స్టీల్ గిన్నెలో కానీ లేదా ఏదైనా గాజ్ కంటైనర్లో కానీ స్టోర్ చేసుకోవచ్చు. ఒక రోజంతా అట్టే పెట్టేస్తే మొత్తం అన్ని ఫ్లేవర్స్ అయితే మిక్స్ అవుతాయి. నాకు గాజు సీసా అనేది అవైలబుల్ ఉందండి. సో నేను దీన్నంతా గాజు సీసాలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా మొత్తం అంతా వేసేసిన తర్వాత మూత పెట్టుకుని ఒక 24 అవర్స్ అంటే 1 డే మొత్తం అలానే వదిలేయాలి. చూసారు కదా, చాలా కలర్ఫుల్గా అయితే ఉంది. సో నేను ఇప్పుడు నెక్స్ట్ డే అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. అస్సలు ఎలాంటి బూజు అనేది పట్టలేదు కదండి. ఇప్పుడు ఈ పేస్ట్ని నేనైతే వెడల్పాటి ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నాను. ఇలా ఎందుకు వేసుకుంటున్నాను అనుకుంటున్నారా? ఇది ఎండలో ఎండబెట్టాలండి. ఇలా ఎండబెట్టడం వల్ల పచ్చడి అనేది అస్సలు పాడవకుండా ఉంటుంది మనకి. సో ఎండలో ఎండబెట్టిన పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా నేను 1 డే అంతా వదిలేసానండి. సో చూసారు కదా, కొంచెం గట్టిగా అయితే అయింది. ఇలా ఉంటే సరిపోతుంది మనకి పచ్చడి కలుపుకోవడానికి. సో అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కారాన్ని అయితే వేసుకోవాలి. కారం అనేది మిర్చి స్పైసీనెస్ అలానే మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. నేనైతే కొంచెం తక్కువగానే వేసుకున్నాను, అంటే 50 to 60 గ్రామ్స్ మధ్యలో వేసుకున్నానండి. ఎందుకంటే నా కిడ్స్ ఎక్కువగా కారం అనేది ఇష్టపడరు. సో అందుకోసం నేను తగ్గించి వేసుకున్నాను. స్పైస్ అనేది మీ చాయిస్ అండి. అలానే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు తాలింపు అయితే వేసుకుందాం. సో అందుకని స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టి పల్లి ఆయిల్ని అయితే వేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు అలానే కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి పండు మిర్చి పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా వేసుకుని 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మొత్తం అన్ని కలిసేలా ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పండు మిర్చి తీపి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇలా కాకుండా ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా కలుపుకోవాలి అనుకుంటే ఎండలో ఎండబెట్టిన తర్వాత అలానే ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే ఎప్పటికప్పుడు కూడా కలుపుకోవచ్చండి, అస్సలు పాడవదు. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందా? తప్పకుండా ట్రై చేసి నా వీడియోకి అయితే లైక్, కామెంట్, షేర్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. ప్లీజ్ లాస్ట్ వరకు చూసి తర్వాత కామెంట్ చేయండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.